కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి అనేక మందికి జీవనోపాధి కల్పించిన గొప్ప వ్యక్తి స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ అని పలువురు కొనియాడారు. విజయవాడ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ప్రజాశక్తి నగర్లోని సిటీ కేబుల్ కార్యాలయంలో స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ 60వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రామకృష్ణ ఆశయాలను నెరవేర్చే దిశగా తామంతా ముందుకు వెళ్తున్నామని సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు తెలిపారు. విజయవాడ ప్రజాశక్తి నగర్లోని సిటీ కేబుల్ కార్యాలయంలో సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, కుటుంబ సభ్యులు, సిటీ కేబుల్ సిబ్బంది పొట్లూరి రామకృష్ణ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు మాట్లాడుతూ స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించారని, కేబుల్ రంగానికి చేసిన సేవలు ఎనలేనివన్నారు. నేడు ఇన్ని ఛానళ్లు రావడానికి రామకృష్ణ కృషే కారణమన్నారు. సిటీ కేబుల్ సంస్థ ప్రారంభించి 30 సంవత్సరాల పైన అయిందని, నాణ్యమైన ప్రసారాలను అందిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నట్లు తెలిపారు. స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఏ విధంగా కేబుల్ టీవీ ప్రసారాలు అందించారో అదేవిధంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఆయన ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
మంగళగిరిలో వైకాపా కనుమరుగైందని, ఇప్పుడు నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా మారిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. 72 రోజుల్లో రాష్ట్రమంతా పసుమయం కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు అధికార పార్టీ మంగళగిరిని పట్టించుకోకుండా ఇప్పుడు మాత్రం ఇళ్ల పట్టాలిస్తామని చెప్పి హడావుడి చేస్తుందని మండిపడ్డారు. నియోజకవర్గానికి చెందిన పలువురు వైకాపా నేతలు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తాను మంగళగిరిలో ఓడిపోయిన 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. అధికారంలోకి రాగానే రాష్ట్రమంతటా ఈ నియోజకవర్గం వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. జగన్ పాలనకు వైఎస్ఆర్ పాలనకు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా ఉందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. వైఎస్ఆర్ మాట మీద నిలబడే నాయకుడని, జగన్ మాత్రం మాట తప్పే నాయకుడన్నారు. మేనిఫెస్టో అంటే బైబుల్, ఖురాన్, భగవద్గీత లాంటిదన్న జగనన్న ఇచ్చిన ప్రతి మాట తప్పారని, దీనిపై జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ, వైసీపీ, బీజేపీకి బానిసలుగా మారాయని వారి వైఖరిని ఎండగడదామన్నారు. ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తేనే విభజన హామీలు నెరవేరుతాయన్నారు. తిరుపతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. సమావేశంలో షర్మిల మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లవుతున్నా ఇప్పటివరకు రాజధాని లేదని అన్నారు. చంద్రబాబు అమరావతి రాజధాని అని, సింగపూర్ను చేస్తానని 3D గ్రాఫిక్స్ చూపించారని, జగనన్న తమకు రాజధాని సరిపోదు, 3 రాజధానులు కావాలని మొత్తం గందరగోళం చేశారని విమర్శించారు. ఆఖరికి ఒక్క రాజధాని కూడా లేదన్నారు. రాష్ట్రంలో ఒక మెట్రో లేదని, ప్రత్యేక హోదా, పోలవరం, బిడ్డలకు ఉద్యోగాలు లేవు, రైతులకు భరోసా లేదని, తమకు ఏం మిగిల్చారన్నారు. సమస్తం దోచేసుకుంటే మీరు కేడీలు కాకపోతే మోడీలు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా వైసీపీ, టీడీపీ మోడీకే ఊడిగం చేస్తున్నారని, వారికే బానిసలయ్యారని అన్నారు. జగనన్న, చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఏపీలో రాజ్యం ఏలుతోంది బీజేపీ అని, జగన్, చంద్రబాబు మోడీలకు బానిసలవటం వల్లే ఏపీ బీజేపీ వశమైందన్నారు. చంద్రబాబు హయాంలో పోలవరం 10% పనులు పూర్తి చేయడం చేత కాలేదని జగన్ ఎద్దేవా చేశారని, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆ 10% పనులు కూడా పూర్తి చేయలేకపోయాడన్నారు. ఎన్నికల్లో జగనన్న హామీ ఇచ్చాడని 6 నెలలు కాదు కదా 60 నెలలైనా కూడా పూర్తి కాలేదన్నారు. బీజేపీకి బానిసలుగా మారిన టీడీపీ, వైసీపీ వైఖరిని ఎండగడదామన్నారు. నిన్న ఒక ప్రాజెక్టుకు పోయాం. రాజశేఖర్ రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టుకు కనీసం మెయింటెనెన్స్ అంటే ఆయిలింగ్, గ్రీసింగ్ ఇలాంటివి కూడా లేక ఆ గేట్లు ఊడిపోయి ఆ నీళ్లలోనే తేలుతున్నాయి. సిగ్గుగా లేదా? గుండ్లకమ్మ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టు పూర్తి చేస్తే మీకు కనీసం మెయింటెనెన్స్ చేయడం కూడా చేత కాలేదు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తున్నట్టా అని మీకు మీరే ప్రశ్నించుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు, ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు? స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు, ఆ మాట తుంగలో తొక్కారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు, పూర్తి మద్యపాన నిషేధం అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు. పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు మీ ముందుకొచ్చి ఓట్లే అడగనన్నారు జగనన్న గారు. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అన్న జగనన్న గారు మరి ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే మీరు ఇచ్చిన మాట ప్రతి మాట తప్పారు కదా జగనన్న గారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం అని అడుగుతున్నాం. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. రాజకీయాల్లో ఉంటే వివాదాలు వస్తున్నాయని, అందుకే 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందులను చూస్తూ పార్లమెంట్లో మౌనంగా కూర్చోలేనని, తన పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావన ఉందన్నారు. మళ్లీ పోటీ చేసినా గెలుస్తాను, కానీ రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందులను చూస్తూ పార్లమెంట్లో మౌనంగా కూర్చోలేనని, తన పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావన ఉందని చెప్పారు. మళ్లీ పోటీ చేసినా గెలుస్తాను, కానీ రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. 2 ఏళ్ల క్రితం నాన్న వ్యాపారాల నుంచి రిటైర్ అయ్యారని, ఈ నేపథ్యంలో రెండింటినీ సమన్వయం చేసుకోవటం కష్టమవుతోందన్నారు. అందుకే రాజకీయాలను వదిలేస్తున్నానని గల్లా జయదేవ్ అన్నారు. ముఠా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నట్లు చెప్పిన ఆయన స్థానిక నాయకులు ప్రజలను నమ్ముకొని ముందుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలు, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో పోరాడానని, రాజధానిగా అమరావతికే మద్దతిస్తానని చెప్పారు. ప్రభుత్వం నుంచి బయటకొచ్చినప్పుడు అవిశ్వాసం పెట్టారని, ఆ సమయంలో పార్టీ గొంతు తానే వినిపించానని, దీనిని దృష్టిలో ఉంచుకొని వివిధ కేసుల్లో ఈడీ తనను 2 సార్లు పిలిచి విచారించిందన్నారు. తన వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయన్నారు. సిబిఐ, ఈడీ తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయని గల్లా జయదేవ్ తెలిపారు. 24 ఎలక్షన్లో మా ఫ్యామిలీ కంటెస్ట్ చేయదు. నేను నా స్టేట్మెంట్లో కూడా చెప్పాను, ఈసారి పాలిటిక్స్లోకి వస్తే ఫుల్ టైమ్గా రావాలా, పార్ట్ టైమ్గా రాను. సో క్లియర్గా ఉంది. ప్రస్తుతానికి మా ఫాదర్ రిటైర్ అయినారు, పిల్లలు ఇంకా పెద్దవాళ్ళ, ఆ లీడర్షిప్ గైడెన్స్ ఇంకా ఉండాలి బిజినెస్కి. కాబట్టి అది మారే వరకు నేను బిజినెస్ మానలేను. నెక్స్ట్ టైం రెండు చేయనని అట్లాగే ఏదేం చెప్పలేదు. ఐఎమ్ నాట్ రిజైనింగ్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. థ్యాంక్ యూ. అయిపోయింది. కోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు సంబంధించి 19 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 60% వాటాగా ఇవ్వాల్సిన 394 కోట్ల కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఏపీతో పోలిస్తే ఈ పథకం కింద కేంద్రం ఇతర రాష్ట్రాలకు కేటాయించిన నిధులు చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేసింది. విభజన తర్వాత ఏపీలో న్యాయ వ్యవస్థకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 19 జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేపట్టారని, వాటిలో ఎక్కువ శాతం నిధుల కొరత, కేటాయింపులు జరగకపోవటం వల్ల నిలిచిపోయాయని హైకోర్టు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం వీటికి కేంద్రం 60%, రాష్ట్రం 40% సొమ్మును భరించాలని తెలిపింది. 19 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మొత్తం 656 కోట్లు ఖర్చవుతుందని, అందులో కేంద్ర ప్రభుత్వ వాటా 394 కోట్లు ఇవ్వాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తమ దృష్టికి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ బి నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లి సొమ్ము విడుదలకు చర్యలు తీసుకుంటానని, అక్కడ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేస్తానని తెలిపారు. దాంతో ధర్మాసనం విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. క్రికెట్ తర్వాత అత్యధిక దేశాలు ఆడే ఆట బేస్బాల్ అని, ఆ ఆటకు ఇండియాలో మంచి గుర్తింపు దక్కేలా ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ కృషి చేస్తుందని అసోసియేషన్ అధ్యక్షులు గుడివాడ రామారావు స్పష్టం చేశారు. లయోలా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇండియన్ బేస్బాల్ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించి క్రీడాకారులను అభినందించారు. పిల్లలకు తమ తల్లిదండ్రులు బేస్బాల్ క్రీడపై మక్కువ కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లయోలా కళాశాల నందు ఇండియన్ బేస్బాల్ లీగ్ పోటీలు హోరాహోరీగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గుడివాడ రామారావు, సెక్రటరీ తులసిరావు, ఇండియన్ బేస్బాల్ లీగ్ ఫెడరేషన్ సెక్రటరీ ఎల్ రాజేందర్, వైస్ ప్రెసిడెంట్ వై మురళి, ఇంటర్నేషనల్ రిఫరీ ఫరూక్, జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ టోర్నీలో పాండిచ్చేరి, తెలంగాణ, తమిళనాడు పురుషులు, మహిళల జట్లు తలపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గుడివాడ రామారావు లాంఛనంగా ఈ టోర్నీ ప్రారంభించి కేక్ కట్ చేసి టీం సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బేస్బాల్కు ఎంతో ప్రాధాన్యత ఉందని, గత సంవత్సరం ఒలింపిక్స్లో కూడా ప్రవేశపెట్టారని అన్నారు. క్రికెట్ తర్వాత అత్యధిక దేశాలు ఆడే ఆట బేస్బాల్ అని అన్నారు. మన దేశంలో ఈ క్రీడకు మరింత ప్రాధాన్యత రావాలని అభిప్రాయపడ్డారు. పిల్లలకు తమ తల్లిదండ్రులు బేస్బాల్ క్రీడపై మక్కువ కల్పించాలని కోరారు. విజయవాడ సిటీ కేబుల్ యాజమాన్యానికి, ప్రజలు విజయవాడ నగర చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ ఇండియన్
బేస్బాల్ లీగ్ తరపున ఆంధ్రప్రదేశ్ లైలా కాలేజీలో టోర్నమెంట్ జరుగుతుంది ఏపీ తరపున. ఇది పాండిచ్చేరి, గోవా, బెంగళూరు, తమిళనాడు ఇట్లా టీములుగా వచ్చి ఈ బేస్బాల్ టోర్నమెంట్ లీగ్ టోర్నమెంట్ ని జరుపుకుంటున్నాము. ఇది లాస్ట్ ఇయర్ ఒలింపిక్ లో కూడా ఈ బేస్బాల్ ని జాయిన్ చేయడం జరిగింది. వరల్డ్ లో క్రికెట్ తర్వాత బేస్బాల్ టోర్నమెంటే ప్రపంచంలో ఎక్కువగా ఆదరించేది బేస్బాల్. దీన్ని ఆదరించడం అయింది కాబట్టి దీన్ని మా భుజస్కంధాల మీద ఏపీ, తెలంగాణ మెయిన్ బాస్ అయినటువంటి రాజేంద్ర గారు మరి మిగతా కమిటీ సభ్యులు మేము కలిపి మా భుజస్కంధాల మీద వేసుకొని ఈ బేస్బాల్ ని ఇంటర్నేషనల్ గేమ్ వరకు తీసుకెళ్లే వరకు సాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఈ బేస్బాల్ ని మిగతా తల్లిదండ్రులు కూడా, స్టూడెంట్ తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్మెంట్ చేసి ఈ గేమ్ లో చాలా సదుపాయాలు ఉంటాయి. ఆ సదుపాయాలను కూడా మీరు ఉపయోగించుకుంటూ మీ స్టూడెంట్లని, మీ పిల్లల్ని దీంట్లో స్పాన్సర్ చేసి అతి ఉత్సాహంగా పాల్గొనేట్టుగా చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇలా లైలా కాలేజీ గ్రౌండ్స్ వారికి కూడా ఈ గ్రౌండ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అనంతరం ఫెడరేషన్ సెక్రటరీ ఎల్ రాజేందర్ మాట్లాడుతూ బేస్బాల్ ఇండియాలో ప్రమోషన్ ఎక్కువ చేయాలని సూచించారు. ఆసియాలో 20 టీములు ఈ క్రీడను ఆడుతున్నారని చెప్పారు. ప్రతిరోజు ఏదో ఒక చోట బేస్బాల్ టోర్నీలు నిర్వహిస్తే ఈ క్రీడకు ఆదరణ దక్కుతుందని అన్నారు. ప్రభుత్వం కూడా పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు ఈ స్పోర్ట్స్పై అవగాహన కల్పించాలని, గ్రౌండ్స్ కేటాయించాలని కోరారు. మా గేమ్ ఒకటి జస్ట్ క్రికెట్ తర్వాత క్రికెట్కే ఎక్కువ ప్రమోషన్ దొరుకుతుంది ఆల్ ఓవర్ ఇండియా. వేరే స్పోర్ట్స్కి చాలా తక్కువ దొరుకుతుంది ప్రమోషన్స్. మీరు వచ్చి ఒకవేళ మీరు రెగ్యులర్ చేస్తే మాకు స్పాన్సర్షిప్ కూడా బాగా వస్తుంది ముందుకు. అండ్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఇవన్నీ స్పాన్సర్స్ మిగతా అందరూ సపోర్ట్ చేయాలి గేమ్ని. ఈ గేమ్ ఒక్కటి ఏంటంటే ఒక్కసారి సపోర్ట్ వచ్చింది నాకు క్రికెట్కి ప్యారలల్గా పోతుంది ఫ్యూచర్లో. అంత ఎంటర్టైన్మెంట్ గేమ్ ఇది. అండ్ 170 కంట్రీస్ ఆడుతుంది ఈ గేమ్. అండ్ ఒలింపిక్ గేమ్ ఆల్సో. అండ్ మన ఏషియాలోనే 20 టీమ్స్ ఉన్నాయి, స్టేట్స్, కంట్రీస్ విత్ ప్లే ద గేమ్ అన్నమాట. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మన ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్, వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఇది గ్రూప్ వైజ్ మ్యాచెస్ అవుతున్నాయి మాకు, ఆల్ ఓవర్ ఇండియా అవుతుంది. మా ఈ గ్రూప్లో సౌత్ టీమ్స్ ఉన్నాయి అన్నీ. సో వన్ ఆఫ్ ద గ్రూప్ మ్యాచెస్ ఇవి. అండ్ మళ్ళీ ఫ్యూచర్ దీని తర్వాత సూపర్ లీగ్ క్వాలిఫై అవుతారు 2 టీంలు, అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఆడతారు. మొదలు నేషనల్స్ అవుతుండే, నేషనల్స్ ఒకటేసారి 6 రోజులు అవుతుంది ఒక్కసారి సంవత్సరంలో. 6 రోజుల తర్వాత ప్లేయర్లు మళ్ళీ మర్చిపోతారు ఆట. ఇది మేము కాన్సెప్ట్ ఏంటంటే త్రూ అవుట్ ద ఇయర్ నడుస్తుంటుంది. సో ప్లేయర్స్ ఇంకా ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళ స్టాండర్డ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వాళ్ళకు ఇంకో ఛాన్స్ దొరుకుతుంది. ప్రతి టౌన్లో, సిటీలో ఇది అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, లేకుంటే ఒకటే ప్లేస్ అవుతుంది. ఇప్పుడు సాఫ్ట్బాల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లోనే అవుతుంది అన్నీ ఒకటే ప్లేస్లో. ఎన్నో నేషనల్స్ అయ్యాయి, వేరే వాళ్ళకి తెలియదు ఎక్కడ బయట వాళ్ళకు. అందుకే ఇది అదొక కాన్సెప్ట్ పబ్లిసిటీ గురించి అందరికీ ఫార్వర్డ్ వచ్చి జర సపోర్ట్ చేయాలని మా గేమ్ని జర థ్యాంక్ యూ చేసుకుంటాం. అనంతరం జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్ మాట్లాడుతూ బేస్బాల్ టోర్నీలను ప్రోత్సహించాలని కోరారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు క్రికెట్, ఇతర క్రీడలతో పాటు బేస్బాల్ను కూడా ఆడేలా ప్రోత్సహించాలని కోరారు. ఇది ఇప్పుడు లైలా కాలేజ్లో 28 జనవరిన జరుగుతుంది ఇప్పుడు ఇండియన్ బేస్బాల్ లీగ్. సో అందరూ వచ్చి ఎంకరేజ్ చేయాలి. అండ్ మీరు మీ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయండి. గేమ్స్ అంటే తీసుకువెళ్ళండి, వాళ్ళని కూడా ఆడించండి. మీరు ముందు నడిపించాలి. జాబ్స్ ఇయే కాదు, మీరు గేమ్స్ వైపు కూడా వెళ్ళండి. మన ఇండియా ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఏదో స్థానంలో వెళ్ళిపోద్ది. అండ్ ఒలింపిక్స్లో కూడా ఇది ఇంక్లూడ్ అయింది బేస్బాల్ గేమ్. సో ఎవ్రీవన్ నీడ్ టు కమ్ అండ్ జాయిన్ ద గేమ్ అండ్ ప్లే దెమ్ వెల్. విద్యార్థుల సంపూర్ణ వికాసమే విద్యా లక్ష్యమని కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ కన్వీనర్ వీరపనేని శశికళ అన్నారు. వ్యాయామం, క్రీడల ద్వారా విద్యార్థులు శారీరక, మానసిక వికాసానికి వీలవుతుందన్నారు. ఆటలు ఆనందం కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి తోడ్పడతాయని చెప్పారు. కానూరులోని కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్లో 33వ వార్షిక క్రీడోత్సవాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలిత ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి క్రీడోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ కన్వీనర్ వీరపనేని శశికళ మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచి పిల్లలకు చదువుతో పాటు క్రీడలు, కళలు అన్నింటితో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. విద్యా లక్ష్యాలు సాధించాలంటే పిల్లల సర్వతోముఖ అభివృద్ధికి దోహదపడే అంశాలన్నీ బోధన, అభ్యసన ప్రక్రియలో చోటు చేసుకునేలా సిద్ధార్థ సంస్థ చర్యలు తీసుకుంటుందన్నారు. విద్యార్థుల జీవితంలో క్రీడలు ముఖ్య భూమిక వహిస్తాయన్నారు. క్రీడలు మన జీవితంలో ఒక భాగమని, క్రీడల వల్ల 2 ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చని, అందులో ఒకటి కష్టాలను, ఓటమిని ఎదుర్కొని అంతిమంగా విజయం సాధించటం, రెండవది తోటివారితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని సోదర భావంతో, ఐకమత్యంతో పెంపొందుతాయని తెలిపారు.
అనంతరం నిర్వహించిన క్రీడా పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కృష్ణా హౌస్ జట్టు గేమ్స్ ఛాంపియన్షిప్, ఓవరాల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. అథ్లెటిక్ ఛాంపియన్షిప్ను పెన్నా హౌస్ జట్టు గెలుచుకుంది. వివిధ పోటీలలో విజేతలైన వారికి బహుమతులు, ట్రోఫీలను అందజేశారు. సిద్ధార్థ ఆదర్శ్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ నందు 33rd యాన్యువల్ అథ్లెటిక్ మీట్ని మా సిద్ధార్థ అకాడమీ కార్యదర్శులు పాలడుగు లక్ష్మణరావు గారు ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మా పిల్లలు రకరకాల అయిన క్రీడల్లో నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు ప్రైజులు తెచ్చుకోవటం జరుగుతోంది. ఈ స్కూల్ క్యాంపస్ ముఖ్యంగా 20 ఎకరాల్లో ఉంది. 7 ఎకరాలు స్పోర్ట్స్ ఫీల్డ్కే ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మా స్కూల్లో చేరిన తర్వాత తనకి ఏ రంగం అయితే ఇష్టమో ఆ రంగాన్ని చూస్ చేసుకుని ఆ రంగంలో మేము వాళ్ళు ఎక్సెల్ అయ్యేటట్టు తర్ఫీదునివ్వటం జరుగుతుంది. మా స్కూల్లో కూడా 4 PETs కంటిన్యూస్గా పిల్లలకి క్రీడల్లో తర్ఫీదునివ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ. విజయవాడ మొగల్రాజపురంలోని సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద లిటిల్ ఛాంప్స్ చిల్డ్రన్ విఆర్ గ్యాస్ట్రో లివర్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జనరల్ మెడిసిన్, లివర్, జీర్ణకోశ, చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాధుల గురించి పరీక్షలు చేయించుకునేందుకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నగరంలోని 7వ డివిజన్ మొగల్రాజపురం బందులదొడ్డిలో సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద లిటిల్ ఛాంప్స్ చిల్డ్రన్స్ క్లినిక్ వైద్యురాలు చలసాని అనుష, విఆర్ గ్యాస్ట్రో లివర్ క్లినిక్ వైద్యులు డాక్టర్ చింతా వీర అభినవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, సిపిఐ నగర కార్యదర్శి బి కోటేశ్వరరావు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, ప్రముఖ న్యాయవాది చలసాని అజయ్ కుమార్, 7వ డివిజన్ ఇన్ఛార్జి అప్పరబోతు రాము, కార్యదర్శి పోసర్ల లక్ష్మణరావు పాల్గొన్నారు. వైద్య శిబిరాన్ని పార్టీ నాయకులు జెల్లి విల్సన్, కోటేశ్వరరావు కలిసి ప్రారంభించారు. సాధారణ జబ్బులు, లివర్, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, పిల్లలకు సంబంధించిన వ్యాధులను చూపించుకునేందుకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వారిని వైద్యులు డాక్టర్ అనుష, డాక్టర్ అభినవులు పరీక్షించారు. వ్యాధి నివారణకు అవసరమయ్యే మందులను ఉచితంగా అందజేశారు. రోగులకు బీపీ, షుగర్, హెపటైటిస్ స్క్రీనింగ్, చిన్నపిల్లలకు హిమోగ్లోబిన్ పరీక్షలు ఉచితంగా చేసినట్లు వైద్యులు అనుష, అభినవ్ తెలిపారు. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు చేసేందుకు వైద్యులు ముందుకు రావడం అభినందనీయమని సిపిఐ నగర కార్యదర్శి బి కోటేశ్వరరావు తెలిపారు. పేద ప్రజలు నివసించేటటువంటి కొండ ప్రాంతంలో ఈ రకమైనటువంటి ఉచిత మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం అనేటటువంటిది చాలా ఉపయోగకరం. ఈ రోజున ప్రభుత్వాలే వైద్యాన్ని అందుబాటులో తీసుకురావాలి అనేటటువంటిదే కాకుండా అందరికీ వైద్యం అందించడం అనేటటువంటిది ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. ఈ రకంగా డాక్టర్ అనుష గారు, డాక్టర్ అభినవ్ గారు ఈ రోజున ముందుకు వచ్చి ఈ యొక్క మెడికల్ క్యాంపుకి సహకరించడం అనేటటువంటిది ఆనందదాయకం. ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేసేది, మీకున్నటువంటి ఈ రకమైనటువంటి మెడికల్ క్యాంప్స్ నిర్వహించేటటువంటి దగ్గర వారు అందించేటటువంటి సేవల్ని ప్రజలు కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ఇరువురు డాక్టర్స్ని కూడా కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగర సమితి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తాం. 7వ డివిజన్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది మేము లిటిల్ ఛాంప్స్ చిల్డ్రన్స్ క్లినిక్ అండ్ విఆర్ గ్యాస్ట్రో క్లినిక్ నుంచి నిర్వహిస్తున్నాము. ఇక్కడ పిల్లలకు సంబంధించి రక్తహీనత ఉన్న పిల్లలకి మరియు ఊపిరితిత్తులకి సంబంధిత పరీక్షలు ఉచితంగా చేస్తున్నాము. అండ్ వాటికి సంబంధించిన మందులు కూడా ఉచితంగా అందిస్తున్నాము. మరి పెద్దవాళ్ళల్లో షుగర్, బీపీ సమస్యలు మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వారికి ఉచితంగా చూసి అండ్ మందులు కూడా అందిస్తున్నాము. సో అందరూ అవకాశాన్ని వినియోగించగలరు. బీపీ, షుగర్కి సంబంధించి, అలాగే చిన్నపిల్లలకి సమస్యలకు సంబంధించి అండ్ గ్యాస్ట్రో అండ్ లివర్కి సంబంధించిన ఓపీ అవి చూడటం జరిగింది. అండ్ ఈ టెస్ట్ చూసుకొని పేషెంట్స్ వాళ్ళ సమస్యలు తెలుసుకొని అండ్ వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి క్యాంప్స్ అవి చేసి ఇక్కడ హెల్త్ మీద అవేర్నెస్ అవి క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. సో ఇక్కడ ఉన్న ప్రజలందరూ దీన్ని గమనించి దానికి తగిన విధంగా ఈ హెల్త్ నీడ్స్ అన్నిటికి ఈ టెస్ట్లు అన్నిటివన్నీ చేయించుకొని వాళ్ళకి కావాల్సిన సూచనలు అవి తీసుకుంటారని ఆశిస్తున్నాను. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నామని, విద్యతో సరిసమానంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రోత్సహిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్ కమిటీ కోశాధికారి గోళ్ల బాబా విజయ్ కుమార్ తెలిపారు.
ప్రతి విద్యార్థిని సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. రాష్ట్రంలోనే ఉన్నతమైన పాఠశాలగా తీర్చిదిద్దేందుకు ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్ కమిటీ కృషి చేస్తుందన్నారు. విజయవాడ గాంధీనగర్లోని చిట్టూరి హైస్కూల్ 5వ వార్షికోత్సవం నిన్న ఘనంగా నిర్వహించారు. ఇస్రో శాస్త్రవేత్త సివిఎస్ఎస్ సౌమిత్ర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పాఠ్యపుస్తకాల్లోని అంశాలను వైజ్ఞానిక వాస్తవిక దృష్టికోణంలో పరిశీలించాలని, అప్పుడే నేర్చుకున్న విద్యకు సార్థకత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్స్ కమిటీ కోశాధికారి గోళ్లబాబా విజయకుమార్ మాట్లాడుతూ ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్స్ కమిటీ 1907వ సంవత్సరంలో ప్రారంభమైందని, అప్పటి నుంచి 117 సంవత్సరాలుగా పలు విద్యా సంస్థలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 2019లో 290 మంది విద్యార్థులతో ప్రారంభమైన చిట్టూరి స్కూల్ నేడు 1620 మంది విద్యార్థులతో అలరారుతోందని చెప్పారు. విద్యతో పాటు సాంఘిక సామాజిక సేవతో పాటు ఎక్కడికి వెళ్ళినా కమ్యూనికేషన్ స్కిల్స్తో అన్ని రకాల జనరల్ నాలెడ్జ్తో ముందుకు వెళ్లాలని ఒక కాన్సెప్ట్తో తీసుకువెళ్తున్నామని చెప్పారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా విద్యతో సరిసమానంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ అనగా విశ్వశెట్టి వెంకటరమణ హిందూ హై స్కూల్స్ కమిటీ 1907 సంవత్సరంలో స్టార్ట్ అయింది. అది అప్పటి నుంచి 115 సంవత్సరాలుగా వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్తో మేము ముందుకెళ్తున్నాము. ఫస్ట్ కేవీఎన్ కాలేజ్, నెక్స్ట్ ఎంఎస్ఆర్ స్కూల్, నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే చిట్టూరి స్కూల్ 2019లో స్టార్ట్ అయ్యి ఈ చిట్టూరి స్కూలు మొదటగా 290 మంది స్ట్రెంత్తో ముందుకొచ్చి ఈ రోజున ఈ 4 సంవత్సరాలు 1620 మంది స్ట్రెంత్ అలరాలుతున్నది. ఇక్కడ స్టూడెంట్స్కి విద్యతో పాటు సాంఘిక సామాజిక సేవతో పాటు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే కమ్యూనికేషన్ స్కిల్స్తో అన్ని రకాల జనరల్ నాలెడ్జ్తో ముందుకెళ్ళాలని ఒక కాన్సెప్ట్తో మేము ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే ఎటువంటి ఒత్తిడి లేకుండా విద్యతో సరిసమానంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ప్రతి స్టూడెంట్కి అన్ని రకాలుగా ఉన్నతమైన విద్యతో పాటు ఉన్నత ఆశయాలతో ముందుకు తీసుకెళ్లాలని మా కోరిక. ఆ రకంగానే మేము ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నాము, అలాగే ముందుకు తీసుకెళ్తున్నాము. అనంతరం చిట్టూరి హైస్కూల్ సెక్రటరీ సామ మణికంఠ మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా టాప్ స్కోరర్స్ 10వ తరగతి టాప్ స్కోర్ సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందజేశామని చెప్పారు. చదువుతో పాటు విద్య, క్రీడలు, నైపుణ్యాల అభివృద్ధిని తమ పాఠశాలలో విద్యా ప్రణాళికలో భాగం చేసినట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈరోజు మేము 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి ప్రముఖ ఇస్రో సైంటిస్ట్ శ్రీ సౌమిత్ర గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఇక్కడికి వచ్చి పిల్లలకు మంచి సందేశాన్ని ఇచ్చారు. అంతేకాకుండా టాప్ స్కోరర్స్కి ఇవాళ మేము సిల్వర్ మెడల్స్ అండ్ 10th టాప్ స్కోరర్కి ప్యూర్ గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది. 2019లో 256 మంది విద్యార్థులతో మొదలైన ఈ సంస్థ ఈ అకాడమిక్ ఇయర్కి 1620 మంది విద్యార్థులుగా ఎదుగుదల చెందింది. దానికి మేము గర్వపడుతున్నాము. ఈ విజయానికి కారణం మాకు నిరంతరం కృషి చేసే మా ఉపాధ్యాయులు, అదర్ స్టాఫ్ వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. పేద మధ్యతరగతి మహిళలు స్వయం ఉపాధిని సాధించాలనే ఉద్దేశంతో ఖాదీజా ట్రస్ట్ చేస్తున్న శిక్షణ సేవా కార్యక్రమాలు అభినందనీయమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఖాదీజా ఫౌండేషన్ సమాన ఫ్యాషన్స్ డిజైన్ స్టడీస్ ద్వారా అందించే కుట్టు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సేల్స్, ఈ-కామర్స్ శిక్షణ కార్యక్రమాలు మహిళలు సద్వినియోగం చేసుకుని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సమన ఫ్యాషన్ డిజైన్ స్టడీస్ ఎండి సమన మూసావి ఆధ్వర్యంలో నడుస్తున్న ఖాదీజా ఫౌండేషన్ మహిళలకు స్వయంగా ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళలు స్వయంగా తయారు చేసిన వస్త్రాలతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, సమన ఫ్యాషన్ డిజైన్ స్టడీస్ అధినేత సమన మూసావి, ఎండి అల్తాఫ్ హుస్సేన్, కార్పొరేటర్ రాము, ఇలియాస్ బాషా, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పేద మధ్యతరగతి మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడి స్వయంగా ఉపాధి సాధించేందుకు ఖాదీజా ఫౌండేషన్ ఇస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఖాదీజా ఫౌండేషన్ సమన ఫ్యాషన్ డిజైన్ స్టడీస్ ద్వారా పేద మధ్యతరగతి మహిళలకు కుట్టు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సేల్స్, ఈ-కామర్స్ శిక్షణ ఇస్తున్నట్లు ఖాదీజా ఫౌండేషన్ సమన ఇన్స్టిట్యూట్ అధినేత సమన మూసావి తెలిపారు.
తమ ఫౌండేషన్ ద్వారా ఇచ్చే శిక్షణ కార్యక్రమాలు మహిళా సాధికారత దిశగా అడుగులు వేసేందుకు కృషి చేస్తున్నట్లు ఖాదీజా ఫౌండేషన్ సమన ఇన్స్టిట్యూట్ అధినేత సమన మూసావి తెలియజేశారు. దాన్ని ఆలోచించే ఆనాడు మరి మీ అందరికీ గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు గారు మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదైతే వాళ్ళు డ్వాక్రా గ్రూపులు ఉన్నాయో దాన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇవాళ మనకి ఫండ్ ఉంటుంది, కొంత ప్రభుత్వం వస్తుంది, కొంత మీరు గ్రూప్ కింద మీకు ఒక 2 లక్షలు ఇస్తారు. అది నిదానంగా బ్యాంకులో ఇంట్రెస్ట్ తక్కువగా కట్టుకుని దాన్ని డెవలప్ చేసుకోవాలనేది ఆయన కాన్సెప్ట్. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం. ఏంటంటే ఇప్పుడు మీ గ్రూప్కి ఒక 5 లక్షలు వస్తుంది. గ్రూప్ మెంబర్కి ఒకరికొకరు గ్యారంటీని. ఇప్పుడు ఒక లోన్ తీసుకుని బ్యాంక్ వాళ్ళు ఒక ఇల్లు పెడతావా లేకపోతే ఇంకోటి పెడతా ఉంటారు, కానీ ఆడబిడ్డలకైతే ఇమీడియట్గా బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇస్తాం. నేను ఒక బాధ్యత ఉంటుంది, ఖచ్చితంగా కట్టాలని. అందుకని వాళ్ళ బ్యాంకర్స్ కూడా ఇస్తానికి సిద్ధంగానే ఉన్నారు. దానికి మీకు డైరెక్షన్ ఇవ్వాలి. నాకేమనిపించిందంటే ఏ సర్వీస్ కన్నా ఎక్కువ మంచి సర్వీస్ ఏంటంటే వాళ్ళ కెరీర్ ఇవ్వడం. ఎంత దానం చేసినా దానం కొంతకాలం తర్వాత వేస్ట్ అవుతుంది. బట్ ఇది కెరీర్ ఏంటంటే ఎంపవరింగ్ ఇంకో విమెన్ ఏంటంటే ఆ ఫ్యామిలీ ఎంపవర్ అయిపోతుంది. అది దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేసాము. అది ఎక్కడో స్టార్ట్ చేసే బదులు హోమ్ టౌన్ అయితే బాగుంటుంది. ప్లస్ మా కమ్యూనిటీలో డ్రాబ్యాక్ ఏంటంటే ఇల్లిటరసీ ఎక్కువ, ఎంపవర్మెంట్ తక్కువ. లైక్ ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు ఎంపవర్మెంట్తో పాటు ఎక్స్పోజర్ లేదు, నాలెడ్జ్ లేదు, ఇవన్నీ డీమెరిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.